ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీ అందరికీ తెలిసింది. ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. చాలా విషయాల్లో ప్రజలకు వాగ్దానం చేసి మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచకపోగా అవకాశం ఉంటే ఈ ఛార్జీలు కూడా తగ్గిస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం 15,485.36 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద పోతుంది. చెప్పిందేమో ప్రతి పని మీకు పారదర్శకంగా చేస్తాను, మీకు అనుకూలంగా చేసి పెడతాను. ఈ జగన్ గారి ప్రభుత్వం దోపిడీ చేస్తుంది, బాధుడే బాధుడు అంటారు. ఆ బాధుడు తీసుకొచ్చి కాస్త ఇవాళ కరెంటు ఛార్జీలు భారం ఒక్కటే 15,485 కోట్ల రూపాయలని ప్రజల మీద భారం. చెప్పిన మాటలేమో ఇందులో నా దగ్గర చాలా వివరాలు ఉన్నాయి. ఏ ఏ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్పాడో ఎన్ని ఉన్నాయి మీ చేతికి ఇస్తారు. దాంతోపాటు అంతకుముందు మాట్లాడితే ఇక్కడ ఏదన్నా ఎక్స్ మినిస్టర్ గారికి అప్పుడుండే ఎక్స్ ఎమ్మెల్యే గారికి ఏదన్నా అడిగితే ఆయన ఎప్పుడు సమాధానం చెప్పకుండా ఎవరితోనో మాట్లాడించడం, ఎవరితోనో తిట్టించడం, మాట్లాడితే ఇవాళ కూడా మీ కళ్ళు కనపడతాయి అంటారు. కళ్ళు జనానికి కనపడతాయి, కనపడబట్టే మేము వాడిపోయాము. ఇప్పుడు మీకు కూడా కళ్ళు బయలు కమ్మి పసర్లు ఎక్కిపోయింది. 22A జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి వచ్చి ఇక్కడే ప్రప్రదంగా దాన్ని ఒక జీవో చేసి రద్దు చేస్తే ఇవాళ అధికారంలోకి రాగానే నెల రోజుల్లోనే మళ్ళీ దాని మీద పెట్టారు. జనానికి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? కూటమి ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ భూములు మీ కొంచెడు పాస్బుక్ల మీద ఫోటో వేసుకున్నాడు, లాగేసుకున్నాడు అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో నువ్వు డాట్ పెట్టిన దాన్ని రద్దు చేసి జనానికి అప్పి చెప్తే మళ్ళీ నువ్వు వచ్చి డాట్ పెట్టి అది ఎవరిని నోరెత్తనీయకుండా చేస్తావు. మీడియాలో మాట్లాడటానికి లేదు, కేసులు పెడతారు, భయపెడతారు. ఇవాళ మీ ప్రభుత్వం ఎట్ట ఉంది ఒకసారి అనుకున్నాను. ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా కక్ష సాధింపు చర్యలకి ఎత్తే దానికి తగ్గ ప్రాయశ్చిత్తం అనిపించుకుంటారు. ఇక్కడ మాట్లాడితే మాట ఏంటంటే కళ్ళు కనపడలేదు అంటాడు. ఒక ఆయన ఈ మధ్య నేను చెప్పా, ఆ లంచోడుకుని తీసుకుని పోలీస్ స్టేషన్లో మాట్లాడితే దానికి సమాధానం ఏం చెప్తాడు? ఎక్కడో ఉన్న చంద్రశేఖర్ గారు మాట్లాడాడు, ఎప్పుడో ఇంకొకరు మాట్లాడాడు. నేను నిన్ను అడిగా, నేను చంద్రశేఖర్ గారిని సమర్థించానా? వాళ్ళు మాట్లాడితే చెప్పానా? అంటే మేము కూడా తిట్టి కేసు పెట్టుకొని చేస్తారు. మీరు నోరెత్తి మాట్లాడుతుంటే జరిగిన విషయాలు చెప్తే నేను ఒప్పుకోరు. మీరు ఓ బ్రహ్మాండంగా చేశారు, దస్తావేజాలు మేము చేసిన పనులుగా చెప్తారు. ఇవాళ కనపడేది ఏంటంటే ఎమ్మెల్యే చొరవతో జంగిల్ క్లియరెన్స్, ఎమ్మెల్యే చొరవతో గుంట పూడ్చారు. ఈ తప్ప నువ్వు చేసిన పెద్ద పనులు ఏమున్నాయి ఒకసారి చెప్పండి. ఎదురుమండి బ్రిడ్జికి టెండర్ పిలిచారు పోయిన గవర్నమెంట్లోనే. ఆ టెండర్కి ఎలక్షన్ దగ్గరలో ఉండడం వల్ల ఇంకా రాలా. ఎలక్షన్ అయిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన టెండర్ పిలిచారు, దాన్ని ఎందుకు పని పూర్తి చేస్తారు? అంటే పాత గవర్నమెంట్లోనే శాంక్షన్ అయింది అంటారన్నా, దాన్ని ఎట్టాగొట్టా చెడగొట్టి చివరి చేద్దామన్నా ఛాన్స్ ఉంటుంది. కంపోస్ట్ యార్డ్ అట్టాగే శాంక్షన్ వచ్చింది, ఆ కంపోస్ట్ యార్డ్ చూస్తే అక్కడే ఉంది. ఇవన్నీ మేజర్ సమస్యలు పెట్టుకుని మీ ఇష్టం అవుట్ ఫాల్ స్విజ్ మాట్లాడితే అవుట్ ఫాల్ స్విజ్ పాత ప్రభుత్వం నాశనం చేస్తుంటాడు. 160 కోట్ల రూపాయలు డెల్టా ఆధునీకరణలో ఇచ్చి అవుట్ ఫాల్ స్విజ్ పెడితే అవుట్ ఫాల్ స్విజ్ కట్టకుండా 100 సార్లు చెప్పాను నేను. అవుట్ ఫాల్ స్విజ్ కట్టుకోకుండా వంతెనలు కట్టి పక్కన రివెట్మెంట్ వాల్ కట్టావు. రివెట్మెంట్ వాల్ కొంత ఉపయోగింది. ఆ వంతెన దగ్గర వంతెనలు కట్టి అవుట్ ఫాల్ స్విచ్ కట్టకూడదు. ఇవాళ ఆ ముందు కూడా మా మీద చేస్తావు. ఇవాళ గవర్నమెంట్లో శాంక్షన్ కోసం డబ్బులు శాంక్షన్ కోసం అవి అది ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ మన పులిగడ్డ అవతల పైన ఒక బ్యారేజ్ ప్రపోజల్ పెట్టాం. ఆ బ్యారేజ్ ప్రపోజల్ DBA ఇవన్నీ అయినాయి, దానికి ఒక ఎస్టిమేట్ అయింది, ఒక 2,000 చిల్లర కోట్లకి అయింది. ఇవాళ చేయించదు మేజర్ పని. ఎప్పుడు దివసంకి పులిచెంతల నుంచి నీళ్ళు రాకపోయినా, నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు రాకపోయినా, ఇంకోసారి నుంచి నీళ్ళు రాకపోయినా ఆ బ్రిడ్జ్ వస్తే ఇక్కడ 5.25 TMC నిలవంటాయి. వ్యవసాయం చేసి సరిపోతే దాని గురించి మాట్లాడి ఎప్పుడో మా నాన్నలాగులుగా పులిగడ్డ చేయించామంట. మా 5 ఏళ్ల అయ్యంలో మాత్రం అది శిథిలావస్థలో జరిగిందంట. ఎంత చేరుతుంది 5 ఏళ్లలో? మా అయ్యంలో నేను 60 లక్షల రూపాయలు రిపేర్కి శాంక్షన్ చేస్తే దాంట్లో రిపేర్ కాలం వస్తే టైం అయిపోతుంది. ఏం చేసామంటే నీళ్ళు వెళ్ళిపోవడానికి ఇబ్బంది లేకోకుండా అక్కడ చిన్న పనులు 4 లక్షల రూపాయలతో
చిన్న చిన్న పనులు చేసి నీళ్ళు వదిలేసావు. అక్కడ నువ్వు వెళ్ళి ధర్నా కూర్చున్నావు. ఏం కూర్చున్నా ఆ డబ్బులు తినేసారు, బిల్లు చేయించుకున్నారు. నీకు ఆ మాత్రం తెలుసా బిల్లు చేశారో చేయలేదో, ఎంబుట్ అయిందో లేదో, ఏ ఆఫీసులో ఎంక్వైరీ అడిగినా ఇస్తారే. నువ్వు మా మీద నిందేయడానికి తప్ప ఇంకోటి ఉందా? నా మీద ఉన్నవాడు మాట్లాడితే ఈయనకు ఒక లుంటాక ఉన్నాడు, ఈయనకు ఒక సాడో ఎమ్మెల్యే ఉన్నాడు, కోట్లాది రూపాయలు తినేస్తున్నారు ఇవాళ. నీ ఎమ్మటి ఉండంటే నీ బంధువులు నీ ఇంట్లో ఉన్న మనుషులు ఇవాళ చేసే పనులు ఏంటి? ఒకళ్ళ బియ్యము, ఇసుక, మట్టి ఇవన్నీనే కదా, బుసక ఇవన్నీ చేస్తున్నారు, నిరంతరం తోలుతున్నారు. నువ్వేం నీతులు చెబుతావు, పచ్చి నీతులు, పచ్చి అబద్ధాలు. నీ వయసు తగ్గ మాటలు మాట్లాడు. అసలు తోలడానికి లేదంట, మాట్లాడటానికి లేదంట. చల్లపల్లి దగ్గర ఎడ్డబండోళ్ళు నోరు కొడుతున్నారు మీరు. ఎడ్డబండోళ్ళు వాళ్ళు రోజుకి 2 టిప్పులు వేసుకుంటే ఒక 700, 800 సంపాదించుకుంటారు. అది CRZ ఎడ్డబండి వాళ్ళకి. నిరంతరం నీ మనుషులు ట్రాక్టర్లు పెట్టి, లారీలు పెట్టి బుసక ఇసుక తోలుతున్నారు. ఇది నీకు తెలియదా? ఒక కాంట్రాక్టర్తో నువ్వు ఇసుక టెండర్ మాకు మంచి చెప్పి నువ్వే ఫోన్లో స్వయాన మాట్లాడేదే. అదేమంటే ఛాలెంజ్ అంటే ఇప్పుడు ఛాలెంజ్ అంటే రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళు బయటకు వస్తారు రారా. కానీ నువ్వు చేసే ఇవాళ అవినీతి దేశమంతానే బుద్ధ భగవానుడివి, మంచోడివి అని చెప్పుకుంటాం తప్ప ఇంకోటి లేదు. నేను నిన్ను అడుగుతుంది ఏంటంటే, ఈ నియోజకవర్గంలో నువ్వు వనరులు కాపాడుతున్న మనిషివి. నిరంతరం ట్రాక్టర్లో బళ్ళు కాదులే, బళ్ళు వదిలేయాల్సిన అవసరం కూడా. ఆ లారీలు తిరుగుతున్నాయి. నీ కనుసన్నల్లో బియ్యం వెళ్ళిపోతుంది, నీ కనుసన్నల్లో ఇసుక వెళ్ళిపోతుంది, నీ కనుసన్నల్లో మట్టి వెళ్ళిపోతుంది, నీ కనుసన్నల్లో. కానీ ఒక పెద్ద నిజాయితీ పరుల్లాగా రాష్ట్రం అంతా, దేశం అంతా, ప్రపంచం అంతా ఒక బిల్డప్ చేసుకోవడానికి తప్ప దేని చేస్తారు. నువ్వు ఏం చేసావు? నువ్వు చెప్తున్నావు మేము ఈ 2 నేను అడుగుతున్నా. గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ పెట్టాము, అది బాగా ఉంది. నువ్వైనా ఒప్పుకోవాలి, నేనైనా ఒప్పుకోవాలి. అట్లాగే ఎదురుమండి బ్రిడ్జ్ చాలా ఇబ్బందులు ఉన్నాయి, వరదలు అవి ఉన్నాయి. దాన్ని చేయించు. టెండర్ కూడా వచ్చింది కదా, నబార్డు శాంక్షన్ వచ్చిందిగా 109 కోట్లకి. ఒకళ్ళు డబ్బులు ఇంకా పెరిగితే టెండర్లు దాన్ని ఎక్కువ చేయించే తొందరగా. కంపోస్ట్ యార్డ్ రోడ్డు పక్కన రోతగా ఉంది. నేను 2 సార్లు ప్రయత్నం చేసా. మన అసిరాపాలెం దగ్గర ల్యాండ్ తీసుకొని చేస్తుంటే అక్కడ పిటిషన్ పెట్టించావు. ఓకే అయిపోయింది. యాకనూరు పిటిషన్, యాకనూరు దగ్గర తీసుకుంటే మళ్ళీ వాళ్ళతో పిటిషన్ పెట్టించావు. ఆ ఊర్లో చాలా దూరం నుండి దాన్ని అటు చేసావు. ఇవాళ లంకలో పెడదామని ప్రయత్నం. లంకలోకి వెళ్తే వర్షం పడితే, వరద వస్తే ఏం చేస్తారు? కంపోస్ట్ యార్డు మళ్ళీ ఇబ్బంది పడతారు కదా. అందుకని మేము మానేసాం కదా. దీన్ని ఎందుకు చాంచుకోకుండా, ప్రగల్భాలు పలకపోకుండా, నీ మనుషుల చేత ఆడిని ఇండి తెట్టించుకోకుండా మాట్లాడితే ఒక ఎలక్షన్లో ఒక వాతావరణం తీసుకొచ్చి ఇవాళ దేశమంతా, ప్రపంచమంతా. నేను ఇంకోటి అనుకున్నా, నీకంటే ఎవరైనా ఇంకో మనిషి, ఏ మనిషి ఉన్నా నాకు ఇంకొక 5-6 వేలు ఎక్కువ వచ్చే ఓట్లు. జనం అందరూ మమ్మల్ని ఓడిద్దాం అనుకున్నారు, మిమ్మల్ని గెలిపిద్దాం అనుకున్నారు. దాంట్లో నిన్ను గెలిపిద్దాం అనుకోలే, కూటమిని గెలిపిద్దాం అనుకున్నారు, జనసేన గెలిపిద్దాం అనుకున్నారు. దాంతో నువ్వు ఏదో దేవుడి దగ్గర నుంచి దిగొచ్చిన దూతలాగా మాట్లాడబాక. ప్రజలు నిన్ను గెలిపించారు, ఆశీర్వదించారు. ఆ ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకో. ఇవాళ విచ్చలవిడి, కోడి పందాలు విచ్చలవిడి, ప్యాకెట్ల విచ్చలవిడి ఎక్కడ జరగటలా అన్ని సార్లు జరుగుతారండి. దానికి తోడు మీరేమో మంచోడిలాగా ఒక బిల్డప్ చేయటం, నటించడం ఇవన్నీ మానుకో. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, నువ్వు చెప్పిన నీకు 15 వేలు లేదు. వీటినన్నింటినీ కప్పెట్టడానికి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావటం, ఎవరి మీద ఒక మీద తగులు పెడతాం, ఇవన్నీ నాశనం చేసే పరిస్థితి. కక్ష సాధింపు చర్యలు మాత్రం అవి ఎవరితో ఉన్న కక్ష సాధింపు చర్య చేస్తే అది నీకు అంతకోకుండా ఆడుతూనే పోద్దనుకోబాక. ఆ మస్తు నీకే ఉంటుంది, నీ అంకే చూస్తారు జనమందరము. ఖచ్చితంగా అటువంటి పనులకు పాల్పడొద్దని ఇవాళ మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటాం రైట్ అని చెప్పి అనుకుంటున్నాను. మీరు పదే చెప్పే నీతులు ఇవాళ ధాన్యం కొనుగోలు చిన్న 4 చినుకు పడితే ఉంటే నిన్న కూడా ఒకే మాట చెప్పా. ఈ వ్యవసాయానికి ప్రకృతి సిద్ధమైన, సహజ సిద్ధమైన ఇబ్బందులు కొన్ని ఉంటాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ ఇబ్బందులు తొలగించడానికి ఏ ప్రభుత్వం అయితే అధికారులు ఉంటుందో ఆ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. దాన్ని చిన్న సెలవులు పొలవలు చేసి మాట్లాడు. ఇవాళ మోగదేవులో రోడ్డు మీద వడ్లేవా, లంకపల్లిలో వడ్లేవా, ఘంటసాలలో వడ్లేవు, ఇవన్నీ ఉన్నాయి. దానికి ఏంటంటే త్వరితగతిన కాకపోతే తేమ శాతం ఎక్కువైనా వెళ్ళిపోయేటట్టు చేయాలి. ఆ పనులకి మీరు వాళ్ళతో తిరిగి మాట్లాడి ఆ పని చేయాలి.